నిజామాబాద్ జిల్లా ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల బృందం పంటల సాగు పరిశీలనకు జైతాపూర్ గ్రామానికి వెళ్లారు. గ్రామీణ ప్రాంతాల నేపథ్యం, పంట పొలాల సాగుబడి, కూరగాయల సాగు తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. గురుకుల పాఠశాలలో నర్సరీల ఏర్పాటు, కూరగాయల సాగు పద్ధతులు పరిశీలించేందుకు ఈ పర్యటన చేశారు. ఆదర్శ రైతు కరటూరి పాపారావు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తక్కువ స్థలంలో సాగు చేసే పద్ధతులు తెలుసుకుని అవగాహన పెంచుకున్నారు. గురుకుల పాఠశాలలో ఇలాంటి నర్సరీలు ఏర్పాటు చేసుకుంటే విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని ఆదర్శ రైతు పాపారావు తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటన ద్వారా రైతులు పండించిన పంటను, సాగు పద్ధతులు తెలుసుకోవడం ఆనందంగా ఉందని ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి తెలిపారు. మేము కొంత 10 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ప్యాడీ, కూరగాయలు, వివిధ రకాల పంటలు సాగు చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎడపల్లి మండలం నుంచి హెడ్ క్వార్టర్ లో గురుకుల పాఠశాల సంబంధించి బాలికల పాఠశాల సంబంధించి ప్రిన్సిపాల్ గాని వాళ్ళ ఉపాధ్యాయ టీచర్స్ టీమ్ మా వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది. మా క్షేత్రంలో వివిధ రకాల సాగు చేసే విధానాలు, ముఖ్యంగా మేము ఈ అగ్రికల్చర్ వేస్ట్ ని డికంపోజ్ చేయడం, ఎటువంటి ఫైరింగ్ చేయకుండా వ్యవసాయ వ్యర్థాలను రీయూజ్ చేసుకోవడం, అదే రకంగా పచ్చి రొట్టైన జనుము, జీలుగు పెంచి భూముల కలదుంటాం. ఆ విధి విధానాలు క్షేత్రస్థాయిలో వాళ్ళకి మేము వివరించడం జరిగింది. అదే రకంగా మా విధి విధానాల్లో భాగంగా ఇక్కడ కూరగాయల సాగు సేంద్రియ పద్ధతిలో చేపట్టాం. గత 2 సంవత్సరాల నుంచి ఆ విధి విధానాలు కూడా వాళ్ళకి మేము ప్రత్యక్షంగా తెలియజేస్తాం, చూపిస్తాం జరిగింది. మేము కోరేది ఏంటంటే, సందర్భంగా ప్రతి గురుకులంలో కూడా కొంత విస్తీర్ణంలో భూమి ల్యాండ్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి మేము కొంత 10 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ప్యాడీ, కూరగాయలు, వివిధ రకాల పంటలు సాగు చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎడపల్లి మండలం నుంచి హెడ్ క్వార్టర్ లో గురుకుల పాఠశాల సంబంధించి బాలికల పాఠశాల సంబంధించి ప్రిన్సిపాల్ గాని వాళ్ళ ఉపాధ్యాయ టీచర్స్ టీమ్ మా వ్యవసాయ